అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను క్యాప్సికము కాలీఫ్లవర్ కూర అనేది చేస్తున్నాను. దానికోసము రెడ్ క్యాప్సికము, ఎల్లో, గ్రీన్ తీసుకున్నాను. ఒక ఆనియన్, కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. ముక్కలు అయితే పెద్దగానే కట్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకోవద్దు. ఈ పక్కన పెట్టేసుకుంటున్నాను. కడాయి పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా జీలకర్ర, కొంచెం మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఆవాలు, అవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక ఆనియన్ కూడా వేసేస్తున్నాను. కరివేపాకు చూడండి, ఆనియన్ కొంచెం ఫ్రై అయింది. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్టు, ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి. మనము కొంచెము పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పసుపు వేసేసుకొని కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసుకోవాలి. పసుపు వేసేసుకున్నాను కదా, కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఇది ఒక కాలీఫ్లవరు. ఇది కొంచెం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కుక్ అయిపోయాక అప్పుడు క్యాప్సికమ్ అనేది వేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు అయితే కుక్ అవ్వనిద్దండి. ఇది ఒక 2 నిమిషాలు అయితే కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే క్యాప్సికమ్ అనేది వేసేస్తున్నాను. ఎల్లో వేసేసాను, రెడ్ వేసేసాను, గ్రీన్ కూడా అన్నీ వేస్తాను. నాకు ఈ రెడ్, గ్రీన్, ఎల్లో చూస్తే చాలా మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది. చాలా బాగా కూడా తినాలనిపిస్తుంది. మనకి గ్రీన్ దొరుకుతుంది కానీ ఈ రెడ్, ఎల్లో దొరకదు. చాలా రేర్గా దొరుకుతూ ఉంటుంది అనమాట. అక్కడక్కడ అమ్ముతుంది. కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి అందరూ దీన్ని అమ్మడానికి ప్రిపేర్ చేయరు. ఈ క్యాప్సికమ్ అనేది మనకు దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడు మూత అయితే పెట్టేస్తున్నాను. 2 నిమిషాలు మూత అయితే పెట్టేస్తున్నాను. మనం ఒకసారి కూర చూడండి, అంతా చక్కగా మగ్గిపోయినవి. కాలీఫ్లవర్, క్యాప్సికమ్ అంతా కూడా మగ్గింది. సాల్ట్ వేస్తున్నాను, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసి కలిపేద్దాము. ఒక 2 నిమిషాలు అయ్యాక కారం కూడా యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఒక 2 నిమిషాలు అయితే కుక్ అవనిద్దాము. మూత అనేది పెట్టేస్తాము. మనం సాల్ట్ వేసి 2-3 నిమిషాలు అవుతుంది. చాలా వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. టేస్ట్కి తగినంత చిల్లీ పౌడరు 1.5 స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది. కొద్దిగా ధనియా పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పొడి, ఇది కూడా సరిపోతుంది. పెప్పర్ పౌడరు ఒక 1/2 టీ స్పూన్ పెప్పరు. ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకోవాలి. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు మనం ఏం చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే వేగనిద్దాం. ఒకసారి కూర అనేది వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న టీ గ్లాస్ యాడ్ చేస్తున్నాను, సరిపోతుంది. కలిపేద్దాము ఒకసారి. ఆల్రెడీ మొత్తం కుక్ అయిపోయినవి. జస్ట్ మనకి కొద్దిగా గ్రేవీ కావాలని చెప్పేసి నేను వాటర్ అనేది యాడ్ చేసినాను. మంచిగా కలుపుకోవడానికి ఉంటుంది కదా. ఇది రైస్కి, చపాతీకి, ఎందులోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసేసి మూత అనేది పెట్టేస్తాను. ఒక 2 నిమిషాలు అయిపోయాక చూపిస్తాను. చూద్దామండి ఒకసారి. కూర అయితే అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. మనం వాటర్ అనేది వేసాం కదా, చాలా దగ్గరకు వచ్చేసింది, సరిపోయింది. ఇంత క్వాంటిటీ ఉంటే మనకి రైస్కి కానీ, చపాతీకి కానీ, ఎందులోకైనా పుల్కాకైనా బాగుంటుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపించేస్తాను. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికము ఇంకా కాలీఫ్లవర్ కూర అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.